తల్లికి వందనం పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట. సో తల్లికి వందనం పథకంలో భాగంగా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హుల జాబితాను ప్రభుత్వం అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకంలో భాగంగా అర్హతలు ఏంటి అనేది కాకుండా డైరెక్ట్గా అర్హుల లిస్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ అర్హుల లిస్టు ఏ విధంగా ఉంది ఏంటి, అసలు ఈ అర్హుల లిస్టులో అందరి పేర్లు రావడం అయితే జరిగింది. అయితే అందరి పేర్లలో భాగంగా ఏ అర్హతలు ఉంటే డబ్బులైతే పడబోతున్నాయి, ఏ అర్హతలు లేకపోతే డబ్బులైతే రావట్లేదని ప్రభుత్వం అయితే క్లియర్గా తెలియచేయడం అయితే జరిగిందనమాట. ఇందులో భాగంగా మనకి ఈరోజు మనం తల్లికి వందనం 2026కి సంబంధించి తల్లికి వందనం డబ్బులు ఎవరికి రాబోతున్నాయి, ఎవరికి రావట్లేదు అనేది అయితే పూర్తి వివరాలు మనం ఇందులో తెలుసుకోబోతున్నాం అనమాట. ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే ఈ వీడియోలో మీకు పూర్తిగా మీకు డబ్బులు వస్తారా అనేది క్లియర్గా అయితే తెలిసిపోతుంది అనమాట. అఫీషియల్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే రావడం జరిగిందనమాట. ఒక అఫీషియల్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి మనం చెక్ చేసినప్పుడు ఈ విధంగా మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ వ్యాలిడేషన్ స్టేటస్ అనే దగ్గర మొత్తం చూసుకుంటే 1 2 3 4 5 6 7 అయితే ఉంటాయన్నమాట. 7 ఈ 7 స్టెప్లో కూడా సాటిస్ఫైడ్ అని ఎవరికైతే ఉంటుందో వారందరికీ కూడా సో అమౌంట్ అయితే వస్తుంది. అయితే ఈ 7 స్టెప్ ఏంటనేది మనకి కండిషన్స్ మనకి క్లియర్గా అయితే చూద్దాం. ముందుగా ఇన్కమ్ ట్యాక్స్ అనమాట. కుటుంబంలో ఎవరో కూడా ఇన్కమ్ ట్యాక్స్ అయితే పే చేయకూడదు, అక్కడ ఓకే అయితే సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ డ్రై ల్యాండ్ అంటే మెట్ట భూమి అనేది 10 ఎకరాల లోపు అయితే ఉండాలి. వెట్ ల్యాండ్ అంటే పల్లం భూమి అనమాట, ఇది 3 ఎకరాల లోపు అయితే ఉండాలి. ఇక కరెంటుకి సంబంధించి చూసుకుంటే యావరేజ్గా 12 సంవత్సరాలు తీసుకుంటారు. యావరేజ్ మీద 12 నెలలు తీసుకున్నప్పుడు, అంటే 12 నెలలు తీసుకున్నప్పుడు, ఒక సంవత్సరాన్ని తీసుకున్నప్పుడు 300 యూనిట్లు, నెలకు 300 యూనిట్లు అనేది దాటకూడదు. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ చూసుకుంటే ఎవరికి కూడా కుటుంబంలో 4 చక్రాల వాహనం అయితే ఉండకూడదు అనమాట. నెక్స్ట్ ఏమో పట్టణాల్లో మనం చూసుకున్నట్లయితే 1000 స్క్వేర్ యార్డ్స్ కంటే ఎక్కువలో అయితే సైట్ అయితే ఉండకూడదు అనమాట. నెక్స్ట్ ఏమో ఎంప్లాయీ కేటగిరీ చూసుకుంటే కుటుంబంలో ఎవరో కూడా అటు గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ, అవుట్సోర్సింగ్ కానీ, పెన్షన్ తీసుకునే వాళ్ళు కానీ, లేదంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీ కానీ అవి ఉండకూడదు అనమాట. అలా అయితే మనకి అవ్వదు. సో ఇలా ఏది కాకుండా ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు ఏది కాకుండా ఉంటే అవి మాత్రమే సాటిస్ఫైడ్ అయితే ఇక్కడ సాటిస్ఫైడ్ అనేది వస్తుంది. అవన్నీ ఉన్న వాళ్ళకి సాటిస్ఫై అయితే దీన్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలో అది కూడా మీకు అయితే చూపిస్తాను. ఈ విధంగా అయితే ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇందులో ఏ ఒక్క కాలం కూడా మనకి సాటిస్ఫై కాకుండా అన్సాటిస్ఫైడ్ అని ఉందో అప్పుడైతే మనకు డబ్బులు అయితే రావన్నమాట. ఇది మనకి ప్రభుత్వం రిలీజ్ చేసిన మనకి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనమాట. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది మీకు నేను వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అని చెప్పేసి మనకైతే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి 3 కనిపిస్తాయి. ఒకటి ఆధార్ నెంబర్ అనమాట, రెండోది సెలెక్ట్ స్కీమ్, ఏ స్కీమ్ అయితే ఆ స్కీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఏమో సెలెక్ట్ ఇయర్ అనమాట, ఈ ఇయర్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. మీ ఆధార్ నెంబర్ అంటే ఎవరికైతే తల్లికి వందనం డబ్బులు అయితే వస్తున్నాయో వారి ఆధార్ నెంబర్ని ఇక్కడ ఇలా దాని మీద ఆధార్ దాన్ని క్లిక్ చేసి అక్కడ ఆ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత స్కీమ్ సెలెక్ట్ స్కీమ్ దగ్గర ఏ స్కీమ్ అయితే ఆ స్కీమ్ అయితే సెలెక్ట్ చేయాలి. తల్లికి వందనం అయితే తల్లికి వందనం. తర్వాత ఇయర్కి సంబంధించి సెలెక్ట్ చేసుకొని 2026, 27కి సంబంధించి ఓకే చేసుకొని గెట్ డీటెయిల్స్ కొట్టాలన్నమాట. కొడితే మీ వివరాలన్నీ కూడా ఓపెన్ అవుతాయి. అప్పుడు మీకు ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఇందాక మనం చూపించుకున్నట్టుగాను ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేస్తారు. అప్పుడు మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇందులోని మీ పేరు అయితే కనిపిస్తుంది, సో మీ ఆధార్ నెంబర్ కనిపిస్తుంది, మీరు ఎవరైతే ఏంటనేది మొత్తం డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. అక్కడ ఈ విధంగా మీకు సాటిస్ఫై అని లాస్ట్లో కనిపిస్తాయి. మొత్తం అన్నీ కూడా సాటిస్ఫై ఉంటే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట, లేకపోతే మీకు డబ్బులు అయితే రావు. ఎందులో ఆగిపోయింది అనేది ఇక్కడ క్లియర్గా మీకు అయితే క్లియర్గా కనిపిస్తుంది కూడా. ఏ పార్ట్లో అయితే మీరు సాటిస్ఫై చేయలేదు ఏంటనేది, అంటే ఎలిజిబుల్ కాదనేది క్లియర్గా తెలిసిపోతుంది. అఫీషియల్గా ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి మీరు అయితే మీ ఆధార్ కార్డు, అదేవిధంగా స్కీము, అదేవిధంగా ఇయర్ సెలెక్ట్ చేసుకొని ఫోన్కి అంటే ఆధార్ నెంబర్కి రిజిస్టర్ అయిన ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది కదా, దానికి ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయడం ద్వారా ఈ డీటెయిల్స్ అయితే మీరైతే పొందగలుగుతారనమాట. సో ఇది మనకు అఫీషియల్ అప్డేట్, లైవ్ అప్డేట్. సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.